వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అమ్మోరు తెలుగు సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా, అంటే సినిమాల మీద అవగాహన లేని ఎవరిని అడిగినా సరే అమ్మోరు అనే సినిమా పేరు చెప్పగానే అలా స్టన్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడేదో విజువల్ ఎఫెక్ట్స్, లేదంటే ఇప్పుడేదో ఒక పెద్ద విఏఏలు గట్ట వాడేసి ఏవో విజువల్ ఎఫెక్ట్స్, ఏవో పెద్ద పెద్ద స్పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు ఇవేవో అంటున్నారు. కానీ అమ్మోరు అనే ఒక డివోషనల్ సినిమా చూస్తే భయ్య కొన్ని సీన్స్లో భయం వేస్తుంది, అలాగే కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వస్తాయి. ఆ సినిమా తీసిన కోడి రామకృష్ణ గారి ఐడియాలజీ కానీ, ఒక అమ్మోరుగా రామకృష్ణ గారు కానీ, ఇక సౌందర్య గారి యాక్టింగ్ కానీ, ఇవన్నీ కూడా ది బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇప్పుడైనా సరే మీరు యూట్యూబ్లో కానీ చూస్తే ఆ సినిమాని కరెక్ట్ సౌండ్ సిస్టంతో ఖచ్చితంగా భయపడతారు భయ్య. నిజంగా మనకి ఆ దేవుడి అమ్మవారి దర్శనం జరిగిన అంత ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ఇప్పుడేదో పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అది అని చెప్పి కొంతమంది యూట్యూబర్స్ తెలుగు సినిమాలు తక్కువ చేసి మాట్లాడుతున్నారు చాలామంది. అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఎవ్వడూ కూడా తీయలేనటువంటి ఒక కొన్ని అమ్మోరు, దేవి, అరుంధతి అలాంటి గొప్ప సినిమాలు ఇంకా ఇండియాలో ఎవరు తీయలేదు, తెలుసా విషయం. కానీ కొంతమంది యూట్యూబర్స్ ఎలా మాట్లాడతారంటే, మరి ముఖ్యంగా బార్బిల్ అనేవి ఇలాంటి వాళ్ళు ఏదో తెలుగు సినిమా అంటే ఒక రోత సినిమాలాగా, తెలుగు సినిమాలు అంటే ఇద్దని అదని ఏదేదో వాడుతుంటాడు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఒక దేవుళ్ళు, ఒక అమ్మోరు, ఒక దేవి, ఒక అరుంధతి అనే సినిమా చూస్తే భయ్యా ఇంకా మీకు ప్యాక్ అయిపోతాయి నేను. అలాంటి సినిమాలు తీసిన ఒక ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ముందు సినిమాలు మీరు చూసే విధానం మార్చుకోండి, ఓకేనా. ఏదో హాలీవుడ్ వాళ్ళు గొప్ప, లేదంటే ఆ తమిళ వాళ్ళు గొప్ప, లేదంటే మలయాళం వాళ్ళు గొప్ప, కన్నడ, ఎస్ ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ గొప్ప. కానీ మన సినిమాలు తక్కువ చేసే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి అమ్మోరు అనే సినిమాని యూట్యూబ్లో ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఆ టేకింగ్కి ఎవడైనా సరే ఫిదా అవ్వాల్సిందే.